హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే 4 కేజీలు ఉన్నటువంటి టమాటాలతో పచ్చడి పెట్టబోతున్నాను అండి. మళ్ళీ పచ్చడి చాలాసార్లు పెట్టాను నేను. ఈ పచ్చడి ఏంటంటే మనకి మిక్సీ అవసరం లేదు, రోల్ అవసరం లేదు, పప్పు గుత్తో మెదపక్కర్లేదు, ఈజీగా చేసుకునే పచ్చడి. కరెంట్ ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆ విధానాన్ని మీకు చూపించబోతున్నాను. కొత్తగా ఎప్పుడైనా ఛానల్కి ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయండి. సో ముందుగా టమాటాలు శుభ్రంగా కడిగి వీటిని తుడిచేసుకోవాలండి. శుభ్రంగా కడిగి తుడుచుకోండి, తడి అయితే లేకుండా. నిలువ పచ్చడికి ఎప్పుడైనా సరే తడి అనేది ఉండకూడదు, సరేనా అండి. దాని తర్వాత ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. ముందుగా ఇలాంటి ఒక తడి లేకున్నటువంటి గిన్నె తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఒక్కసారి కట్ చేసుకునే విధానం చూడండి మర్చిపోకుండా. ఇలా ఉంది కదండి, దగ్గరికి వచ్చి చూపించు. సో మిక్సీ అలాంటి ఏం అవసరం ఉండదండి. మీరు సన్నగా టమాటాలు కట్ చేసుకోవడమే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంత సన్నగా కట్ చేసుకోండి టమాటాలని, ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి. మీకు కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు అనుకుంటే పెద్ద ముక్కలు కూడా ఉంచుకోవచ్చండి. బట్ దీనికైతే మనకి మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. మా యోధకి, మా అన్నకి చాలా ఇష్టం, స్పెషల్లీ యోధ అండి. యోధ గురించి ఎందుకు చెప్తున్నానంటే, షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా మా సునీతను మా యోధ తీసుకొని మరీ వెళ్తారు, అంటే రూమ్లో తినడానికి అనమాట. చాలా చాలా ఇష్టం అసలు పచ్చడి ఇది. అది తింటే ఎంత బాగుంటుందోనండి. టమాటా పచ్చడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాగా లైక్ చేస్తారనమాట. పూరీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందైతే వీటిని అన్నిటి కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి మిగతా ప్రాసెస్ చూపిస్తాను మీకు. అన్నీ అలా కట్ చేసుకోవాలండి. అయిపోయినాయండి. మా ఆవిడ దీపరాధన కూడా చేసేసింది. ఇంకోసరికి అబ్బో కాలు తిమ్మిరి పట్టింది. ఆ 6:30. అబ్బా ఇవన్నీ ఇప్పుడు చూడండి, అమ్మో ఇవన్నీ మనం ఈ కడాయిలో వేసేసుకుంటున్నా. ఇప్పుడు వీటిని మూత పెట్టుకోకూడదు, మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. దీంట్లో ఇంత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ఉడికించుకుంటా చూపిస్తారండి. శుభ్రంగా ఉన్నటువంటి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. మూత పెట్టుకోకూడదు. ఇంకా అది మంచిగా కొద్దిసేపు మధ్య మధ్యలో తడి లేని గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు, సరేనా.
ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి, తర్వాత కొంచెం మీడియంలోకి చేసుకోండి. చెప్పాను కదండి, మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. టమాటాలన్నీ మంచిగా ఉడికిపోవాలి. అప్పటి వరకు ఇలా ఇలా చూసుకుంటూ దగ్గర నుండి చూసుకోండి. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 30 నిమిషాలు పడుతుందండి ఇది మనకి ప్రాసెస్ అంతా ఉడకడానికి. 30 నిమిషాలు పడుతుంది. సరేనా? రండి దగ్గర నేను చూపిస్తా. వస్తున్నా ఆడు చెప్పాడు. ఇప్పుడు టమాటాలు చూడండి ఇంత దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ముందు ఆయిల్ వేసుకోకూడదు. ఒక 3 పావులు ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు సన్నటి మంట మీద టమాటాలు ఇంకొద్దిసేపు ఈ నూనెలో మగ్గించాలి. కొద్దిసేపు మగ్గించుదాం. బాయ్. వెళ్తావా? చూడండి ఇక్కడ దాకా ఉన్న టమాటో పైన కొంచెం మంచి ఇక్కడ వరకు ఉన్న టమాటో ఇంత అయిందనమాట. అంత గుజ్జుగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారా? స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారకపోతే ముందు కారం అవన్నీ వేసామనుకోండి పచ్చడి నల్లగా అయిపోద్ది. సో పసుపు ఎక్కువ వేసినా నల్లగా అవుద్ది. కాబట్టి కొంచెం ఏం డాన్స్ చేస్తున్నావు? అబ్బా అంటుకుంది. మంచిగా ఉడికిపోయింది అసలు గుజ్జు గుజ్జుగా. దీంట్లో వెయ్యాలి. స్టవ్ ఆఫ్ చేద్దాం. మూత పెట్టుకోకుండా చల్లారనివ్వండి. ఈలోపు ఎల్లిపాయలు పొట్టి తీసుకోండి. కొత్త ఎల్లిపాయలు అండి, అసలు టేస్టే ఉండట్లే. పొట్టు చూడండి ఎంత వచ్చిందో. ఇంత పొట్టుకి ఇవి. కొంచెం చల్లారనిద్దాం. ఓకే అండి, చల్లగా అయింది. ఇప్పుడు ఇందులో కారము నేను అంటే మీకు ఇది దాదాపు 4 కేజీలు అయితే మనకు అంతా ఉడికి 3 కేజీల దాకా అయిందండి. దాన్ని బట్టి కేజీకి 3 స్పూన్లనే వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మీ స్పైసీని బట్టి. ఎందుకు? సో ఇప్పుడు కలుపుకుందాము మెంతిపిండి. మెంతిపిండి ఉందానో? లేదా మెంతిపిండి? ఎక్కడుంది? అవును. సో మెంతిపిండి ఆవపిండి కొంచెం ఉంది వేసుకుంటున్నానండి. మీ దగ్గర మెంతిపిండి ఉంటే మెంతిపిండి 1 స్పూన్ వేయండి. మెంతిపిండి లేకపోతే ఎలాగా అంటారా? కావాలంటే మనం పోపు పెట్టుకునే ముందు కొంచెం కలుపుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న చూపిస్తున్నా మీకు. బాగా కలుపుకోండి.
ఏం పెట్టకపోయినా పప్పు గుత్తులు స్మాష్ చేసేది గ్రైండరు అలాంటి ఏం పెట్టకపోయినా మనకి సరిపోద్ది అన్నమాట. అలా అందరిలో అన్నీ ఉండకపోవచ్చు కదా. బాగా ఇలా కలుపుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు కారం వేసుకున్నా చాలు, మెంతిపిండి ఆవపిండి కూడా లేదు, అవసరం లేదు. ఎందుకు వస్తే ఇందాక ఇన్స్టాగ్రామ్ ఒక ఆయన వీడియో పెట్టిండు, భర్తకు అన్ని పనులు వచ్చినాయి అనుకో, భార్యకి రోజు ఏదో ఒక ప్రాబ్లం, ఒళ్ళు నొప్పులు ఉంటాయంట, ఏదో ఒక నొప్పి ఉంటుందంట, ఏదో ఒక బాధ ఉంటుందంట. ఇవాళ కాళ్ళు నొత్తాయి, ఇవాళ చేయి నొత్తాయి ఆయన పెట్టి వావ్ సూపర్గా వచ్చిందండి. చూడండి, చూసారా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మనం సీసాలో పెట్టేసుకొని ఎంత కావాలో అంత తీసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఓకేనా, ఇది దీంట్లో ఇదంతా వద్దండి, ఇంకొంచెం తాలింపు పెట్టేసుకొని చూపిస్తాయి మీకు. నిజంగా యోధానే తింటుంది, అందుకే యోధా అంటున్నాం మేము. తినాలి కానీ బాగా తినేస్తుంది పచ్చడి. సో మర్చిపోయా, ఇందులో దంచి ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను తర్వాత సీసాలో వేసుకునేటప్పుడు వేసుకుంటాను. మీకు ఇవి తడిగా ఉన్నాయి ఇక్కడ పక్కన, తడి లేకుండా ఎల్లిపాయ దంచి వేయి దాంట్లో. కొన్ని అయినా మరి అయితే ఫస్ట్ దాంట్లో ఇంకో కొన్ని దాంట్లో అసలు అయిపోతే బాగోదు కదా, కొన్ని వేస్తున్నాను. ఇదిగోండి దీంట్లో వేస్తున్నా, సొంత దాంట్లో కలిపేసుకున్నా చాలు. మనం మిక్సీ పట్టాం కదండి, దాన్ని చేసేసుకోవాలి. సూపర్ ఉంటుందండి, డౌటే లేదు. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకొని తాలింపు పెట్టేస్తా. దాంట్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసామండి, గుర్తుపెట్టుకున్నాం. జీలకర్ర, పసుపు దాంట్లో వేయలేదండి నేను. దాంట్లోకి తాలింపులు వేస్తే దాంట్లో వేయకండి, దాంట్లో వేస్తే తాలింపులు వేయకండి. కాదు కొంచెం వేసుకుంటే యాంటీబయాటిక్. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మా చెట్టు కరివేపాకు అంట, వట్టి ఆనందం. కొంచెం పసుపు, ఇంగువ. ఎంతమంది కాపలా కాస్తున్నారు పచ్చడికి అయితే. ఓకే, ఇప్పుడు పచ్చడి వేస్తున్నానండి. రోజు యోధ పదే తీసుకెళ్ళి బాక్స్ అన్నం కూడా వద్దండి అక్కడ. ఎవరైనా ఇంగువాని సేవ్ చేస్తారా? సేవ్ చేస్తే కామెంట్ చేయండి. పాలు ఇంగు ఉంటుందన్న చిన్నపిల్లలకి
తాపిస్తారు అరుగుదల ఉంటుందని. అయిపోయి వేలు పెరగాలంటే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను. గుమ గుమలాడి అమ్మా తుమ్మండి డాడీ, మొత్తం తుడమండి. తురమండి. ఏం తురమాలి? అదనమాట. ఇప్పుడు 2 పచ్చళ్ళు అయిపోయాయి. పెట్టినామను తింటావా? నువ్వేం కెమెరా ముందు రాకలేనన్నా. రాదు నాన్న, నేను వస్తా. అన్నం ఇదేనా? పొద్దుటన్నం లేదా? ఈ అన్నం మరి పడేయచ్చు కదా. వైబ్రేషన్ ఆన్ చేసిందా? వేడి వేడి అన్నం. ఇప్పుడు ఈ పచ్చడి ఎట్లా కలపాలో ఏమో. ఎవరు మమ్మీ? మాట్లాడమ్మా. మీరు రాసింది కొంచెం కాలుతుంది, ఆగుదాం. ఎక్కువ కలిపితే బాగుంటుంది. ఇగో నాన్న మమ్మీ. కారం అబ్బో, అంత సీన్ లేదు. కావాలంటది కదా నీకు, నువ్వు తిని. సరిపోయిందా? నిజం చెప్పు. థ్యాంక్ యూ మమ్మీ. మీ సుంతా మమ్మీ తింటుంది. నీ బాటిలోనే అంది. ఈ బాటిల్ ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి. బాగుంది, కొంచెం ఉప్పు పట్టేది. యోదా ఉప్పు ఎక్కువ తిందు కదా. నేను ఇప్పుడు తిన్నా, కడుపంత ఉప్పరం ఉంటుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విధంగా చేయండి, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి. బా తింటే కానీ తృప్తి ఉండదు. ఇప్పుడు తింటే ఆకలిగా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మమ్మీ.